अंकल दार्जिलिंग कैसा जाना है? दार्जिलिंग दार्जिलिंग। हाँ इधर रास्ता जाइए ना, रूट अच्छा है क्या वो? फर्स्ट क्लास रोड है। हाँ कोई बोले थे पीछे और एक रास्ता है बोल के बोले थे। लॉन्ग रास्ता है, अच्छा ये शॉर्ट है। शॉर्ट ओके थैंक यू। एकदम सीधा। हाँ वाह రైట్ సైడ్ లో చూడు భయ్యా. బా 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 బా. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ సిలిగురి. ఈరోజు అయితే డే 7. మేమైతే ఒక హోమ్ స్టే అదే ఒక హోటల్లో అయితే ఉన్నాము సిలిగురిలో. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడనే అవైలబుల్ ఉందంట. నేను బయటికి వెళ్దాం అనుకుంటే బయట చూడండి పిచ్చ వర్షం పడుతుంది. ఇది అంత ఇష్టపడుతుంది వర్షం అయితే, అదే అర్థమైతే లేదు. మేము 12 వరకు పోదాం అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి 60 కిలోమీటర్స్ అయితే ఉంది డార్జిలింగ్. ఈ వర్షం తగ్గితే ఏదైనా అవుతుంది, లేదంటే ఇక తడుచుకుంటూనే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. హోటల్ అయితే మాకు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉండే, ఏదో ఇచ్చిండు. ఆలుగడ్డ కుర్మా, ఒక 4 పూరీలు, రసగొల్లా. రసగొల్లా తింటావారా? నేను తినేయాలి అది. ఇక మేము ఎక్కువ లేట్ చేయకుండా సీదా బైక్ పైన కలుస్తాం. ఇంకా వర్షం పడుతూనే ఉన్నది, ఆగుతూనే లేదు. ఎట్లయినా తడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ దనాదన తినేసి సీదా వెళ్ళిపోతాం. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇప్పుడైతే స్టే దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నాం. సిలిగురి నుండి ఇక్కడికి 70 కిలోమీటర్స్ ఉంది. 3 గంటలు చూపిస్తుంది నీ అమ్మ. పొద్దుగాల 2 అవర్స్ చూపించింది, ఇప్పుడేమో 3 అవర్స్ చూపిస్తుంది. ఇదేంద్రా అయ్యా ఇది. ఇక ఎటు లేదన్నా మాకు 2-2:30 ఇక మధ్య మధ్యలో ఆగి బ్రేకులు తీసుకొని వీడియోస్ ఫుటేజ్ తీసేసుకొని పోవాలంటే 3 అవుతుంది. ఇక ఎస్టిమేషన్ టైం వచ్చేసి. కానీ వెదర్ బాగుంది, ఇట్లానే ఉండాలి. ఎంత రష్ ఉందో ఏమో యాక్చువల్గా తెలియదు. ఈరోజు సాటర్డే కదా, తక్కువనే ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే దసరా సీజన్ ఉండే కదా వీళ్ళకు. బట్ హాలిడేస్ ఇప్పుడు దసరా అయిపోయినాయి, హాలిడేస్ అయిపోయినాయి. బట్ ఒక 2-3 రోజులన్నా ఎంజాయ్ చేస్తారు కదా దానికోసానికి. కానీ రాత్రి రోడ్ అయితే సుక్కలు. అంటే రోడ్డు ప్రాబ్లం లేదు కానీ రోడ్డు మధ్య మధ్యలో గుంతలు ఉంది. అదొక్కటి వదిలేస్తే, అదొక్కటి కాకుండా ఇంకోటి ఏంటంటే చీకట్ల అక్కడిక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి హైవే పైన. ఆడ ఒడవడో కూర్చొని గంజాలు తాగుతుర్రు అమ్మాయిలు, అవి ఇవి చాలా ఉండే. ఇంక అందుకే ఎక్కడ ఆపాలి ఎవరికి తెలుసు. వాడు మధ్యలో బండి ఆపి గుంజుకోవచ్చు కూడా అట్లాంటి ఛాన్సెస్లో. మేము ఎందుకు కొట్టినామంటే మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి నడిపినాం బండి అంతే. నేను ఒక్కని ఉంటే మ్యాక్సిమం ఆల్టో తీసుకుంటుండే, ఎందుకంటే అట్లాంటి దగ్గర రిస్క్ తీసుకున్నాడు కంటే గమ్మున వేరే దగ్గర రూమ్ రెంట్ తీసుకున్నాడు బెస్ట్. కానీ డేంజరస్ ఉండే అసలు. ఎక్కడ లైట్లు లేవు, టోల్ గేట్ దగ్గర కూడా లైట్లు లేకుండా అంత సినిమా చీకటి. ఎందుకంటే మేము వచ్చిన రూట్లో మధ్యలో బీహార్ టచ్ అవుతుంది ఒక 2 times. అక్కడ బీహార్ టచ్ అయినప్పుడు రూట్లు కూడా చాలా అంటే చాలా దరిద్రంగా ఉండే. ఆగుండి ఫస్ట్ ఇలా మార్కెట్లోకి వచ్చినట్టున్నాం మేము. మార్కెట్లో క్రాస్ చేసి వేరే రూట్ పోయి మళ్ళీ స్టార్ట్ చేస్తాం వీడియో. ఇలా వీడియో తీసుకుంటా నడుపుడు కష్టం. డార్జిలింగ్ పోయే రూట్లోకి అయితే ఎంటర్ అయినాము. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడికి డార్జిలింగ్ వచ్చేసి 77 చూపిస్తుంది. యాక్చువల్లీ 2 రూట్లు ఉండే, మళ్ళీ ఇక్కడ 63 మ్యాప్లో చూపిస్తుంది, బోర్డు పైన ఏమో 77 చూపిస్తుంది. ఈ అమ్మ రోడ్డు గతుకులు వానికి అడిగితే రోడ్డు బాగుంటుంది అన్నాడు ఆటో వాడు. అందుకే నేను గూగుల్ వదిలేసి నార్మల్ మనుషులు కూడా వచ్చిన. ట్రాఫిక్ ఏముండే తెలుసా, సిలిగురి నుండి ఇడి వచ్చి రానికే దగ్గర 20 minutes పట్టింది. మేము 20 minutes 50 minutes పట్టింది. మేము 11 o'clock స్టార్ట్ అయినాము, 11:50 అవుతుంది టైం. ఇప్పుడు దగ్గర 50 నిమిషాలు పట్టింది. అంత ట్రాఫిక్ ఉండే, పైకించి వర్షం పడ్డది, మొత్తం జామ్ ప్యాక్ అయిపోయింది. ఇది మెయిన్ హబ్ కదా డార్జిలింగ్ పోవడానికి. ఇక అందుకే అంత టైం పట్టింది. ఇక ఇవాళ ప్లాన్ ఏందో ఏమో మాకేం అర్థమైతే లేదు. చూడాలి ఇవాళ రేపు డార్జిలింగ్లో ఉండాలా, రేపు కూడా స్టే ఎక్స్టెండ్ చేసి ఎల్లుండి మేము అనుకున్న దగ్గరికి పోవాలా అనేది డిస్కస్ చేస్తా.
మా అంతటి ఏమంటాడో చూసి దాన్ని బట్టి మేము కూడా డెసిజన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మా రీచ్ టైం వచ్చేసి 3 చూపిస్తుంది. మేము మధ్యలో చాయ్కో లేకపోతే డ్రోన్ షాట్లకో ఫొటోస్కి వీడియోస్కి తిరుగుతుంటాం. ఇంకా 1 గంట 5 అవుతుంది మేము పోయేవారికి. ఇంకా డార్జిలింగ్ పోయి ఏం ఫైదా అట్లా అని అనుకుంటున్నాం మేము కూడా. నా రైట్లో కనిపిస్తుంది కదా, ఇది టాయ్ ట్రైన్ పట్టాలు, టాయ్ ట్రైన్వి ఇగో ఇవే. ఓ అసలు ఎంత చిన్నగా ఉన్నాయి చూడు ఈ పట్టీలు. మన నార్మల్ పట్టరీ కంటే చాలా చిన్నగా ఉన్నాయి అవి పట్టాలు. ఇంకా పైకి పోయిన తర్వాత చూపిస్తాను నేను ఇంకా ఎట్లుంటుందో ట్రైన్ రేపు అట్లా, లేకపోతే ఇవాళ ఈవినింగ్. పాంచీ రివర్ అంట. పైకి పోయే వరకు వర్షం పడకపోతే చాలు మాకు, అంతే 1 కోటి రూపాయలతో సమానం. వర్షం పడితే మాత్రం పిచ్చి పీక్సిపోతాం ఇక మా మైండ్. నీ గుప్తా వాడు అది పెట్టుకొని అటు ఇటు తిరుగుతుండు. నేను ఇంకోటి వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయినాక ఇంకోటి ఏం గమనించిన అంటే, మనకు సేమ్ కేరళలో లేక ఇక్కడ కూడా లాటరీస్ ఉన్నాయి. నేను కూడా పైన డార్జిలింగ్లో పోయిన తర్వాత తిరుగుతాం కదా, అప్పుడు తీసుకుంటా. ఈ వర్షం అయితే ఇప్పుడే ఆగింది. అరే వెళ్ళిపోదాంపా. వర్షం అయితే ఇప్పుడే ఆగింది. అసలు ఏం అర్థమవుతలే రూట్లు వర్షానికి కిందాక. మేము తప్పు రూట్ వచ్చేసి ఉండే. ఇప్పుడు ఎవరికైనా అడగాలి, పని చేస్తలేదు. ఎవరికైనా అడిగి పోదాం ఆగురు. अंकल दार्जिलिंग कैसा जाना है? दार्जिलिंग हाँ इधर रास्ता जाइए ना, रूट अच्छा है क्या वो? फर्स्ट क्लास रोड है। हाँ कोई बोले थे पीछे और एक रास्ता है बोल के बोले थे। लॉन्ग रास्ता है। अच्छा ये शॉर्ट है? बहुत शॉर्ट है। ओके थैंक यू। एकदम सीधा। हाँ స్ట్రైట్. బా ఎదురుగా కొండల మధ్యలోకించి ఫాగ్ ఇట్లా వస్తుంది. ఒక్కసారి చూడుర్రి ఈ అమ్మ. ఇందాక వర్షానికి చక్కగా ఏం కనిపించలేదు. ఇప్పుడు చూడుర్రి, ఇప్పుడు జబర్దస్త్ కనిపిస్తుంది. అందుకే ఇన్స్టా కూడా సెట్ చేసిన. మళ్ళీ మెల్లగా డ్రిజ్లింగ్ అవుతుంది. ఇట్లా నేను కెమెరా బయటకు తీయంగానే చాలు డ్రిజ్లింగ్ అవుతుంటుంది. వావ్ రైట్ సైడ్లో చూడుర్రు అయ్యా. బాబా ఇంకా మేము స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇంకా పైకి పోవాలి. నీ అమ్మ 50 కిలోమీటర్స్ పైకి పోవాలి. పైకి పోయిన తర్వాత చూపిస్తాం మీకు. అస్సలు అవసరం ఈడికెంచి రోడ్ బాగుందంట. ఒక ఆయన ఆటో అన్నని అడిగిన, అందుకే గూగుల్ బంద్ చేసిన. అసలు గూగుల్ వేస్ట్ ఈ ఏరియాలల్లో. ఆ ప్లాన్లో కొంచెం చిన్న చేంజెస్ ఏంటంటే, యాక్చువల్లీ మేము డార్జిలింగ్ ఒక్కరోజే ఉందాం అనుకున్నాం. డార్జిలింగ్లో ఇవాళ ఒక్కరోజే ఉందాం అనుకున్నాము. రేపు మేము అనుకున్న ప్లేస్కి వెళ్దాం అనుకుంటే, కానీ ఈరోజు మేము పోయే వరకే నాకు తెలిసి 4 అవుతుండొచ్చు, 1 అవుతుంది టైం ఇప్పుడు. ఎందుకంటే మనకు సిలిగురి కాడనే ట్రాఫిక్ జామ్లో దగ్గర 1.5 అవర్ 2 అవర్స్ అయ్యింది. ఆడనే మన టైం మొత్తం బిస్కెట్ అయింది. సో ఇవాళ పోయేసి ఇవాళ రేపు డార్జిలింగ్లోనే ఉంటాము. ఎల్లుండి మేము అనుకున్న ప్లేస్కి అయితే పోతాము. అక్కడ నుండి ఇంకొక సర్ప్రైజ్ ప్లేస్ ఉన్నది. అది నేను ఎల్లుండి మేబీ ట్యూస్డే రోజు చెప్తా ఎక్కడ పోతున్నా అనేది. నా లెఫ్ట్ నా రైట్ మొత్తం టీ గార్డెన్సే. వావ్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. డార్జిలింగ్ ఈజ్ అ ఫేమస్ ఫర్ టీ. అస్సాం చాయ్ ఇంకా డార్జిలింగ్ టీ 2 ఫేమస్. ఇండియాలోనే ఫేమస్. ఇండియాలోనే కాదు నాకు తెలిసి వరల్డ్లో కూడా ఫేమస్ అనుకుంటా. ఇప్పుడు మేము ఎక్కడ ఆగుతలేమో ఒక 30 కిలోమీటర్స్ అట్లా కొట్టేసి 30-40 కిలోమీటర్స్ అట్లా కొట్టేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము కొండ ఎక్కాలి అసలు.
చల్ నా రైట్ చూడరు చూపిస్తాగండి. అసలు ఈ ఘాట్లు చూడరు ఎంత ఎట్లున్నాయో. ఓ అమ్మా, చిన్న చిన్నగా ఉన్నాయి ఘాట్లు ఇవి. మొత్తం ఇండ్ల మధ్యలోకించి ఇప్పటివరకు మొత్తం కొండ తిరిగినాము, కింద దిగినాము, ఇప్పుడు ఎక్కుతున్నాం కొండ. ఎంత హైట్ ఉందో చూడర్రి. అమ్మా, అదే లదాఖ్లో దేనికంటే డేంజరస్ కూడా ఉన్నాయి కానీ ఇక దేని స్పెషాలిటీ దాందే. అరే ఈ పోరా అయ్యా, ఆహా నా రైట్ చూడుర్రి మొత్తం లోయ. పడితే దేవరా అంటాం. ఓకే, ఒక బండి పోతే ఒక బండి తిరగలేదు ఇక్కడ. ఈ వ్యూస్ అన్ని క్యాప్చర్ చేసే లోపల, పైకి పోయే లోపల, డార్జిలింగ్లో పోయే లోపల నా ఫోన్లో అలా SD కార్డ్లో డేటా కూడా అయిపోతుండొచ్చు. లాస్ట్ 15 minutes ఉండే ఇందాక నేను చూసినప్పుడు మెమరీ కార్డ్ స్పేస్. వర్షం లేకపోతే ఇంకా బాగా మజా వచ్చేది, అంటే ఈజీగా మాకు డ్రైవ్ చేయనీకి ఉంటుంది. కానీ ఈ ట్రిప్లో మాకు ఏ రోజు అంత ఈజీ లేకుండే. థ్యాంక్ యూ. ఈరోజు కూడా అట్లనే వర్షం పడుతుంది. ఏదో అమెజాన్కి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అమెజాన్ ఫారెస్ట్కి మొత్తం చెట్లు, కొండలు, వర్షము కంటిన్యూస్గా మేము ఎంటర్ అయినప్పటి నుండి. అసలు డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా నేను, కానీ ఆ ఛాన్సే లేదు వర్షానికి. వావ్, ఇట్లా మంచు ఇట్లా ఎగురుతుంది గాల్లా. మంచులో కురిసిన వేలాయరే. ఒక చిన్న బ్యూటిఫుల్ విలేజ్ వచ్చింది మధ్యలో. ఏమన్నా బ్యూటిఫుల్ ఉందా అసలు? బండ్లు ఏమంటారు ఆగనికి కూడా జాగలేదు, కానీ ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. అగో పైన కనిపిస్తుంది కదా అది డార్జిలింగ్. మోస్ట్లీ నేను అక్కడ తిరగలేను, అక్కడ తిరిగితే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నేను ఉన్నాను. అందుకే అక్కడ పోయిన తర్వాతనే చూపిస్తా. సో ఎంతో చిన్న చిన్న గల్లీలు, అంటే ఒక బండి పోతే ఒక బండి పోలేదు. చూడు ఎదురుగా, నా ఎదురుగా బొలెరో ఉన్నది. ఇప్పుడు ఇంకో బండి అక్కడికి వెళ్ళి వస్తే ఇడు మొత్తం దబాయించుకొని కొట్టుకోవాలి లోపలికి. మ్యాక్సిమం లోకల్సే వస్తున్నారు ఎక్కువ మంది. ఫుల్ వర్షం పడుతుందని చెప్పేసి ఒక దగ్గర అయితే ఆగినాము చాయ్ తాగడానికి. జర మంచి ఒక చాయ్ తాగేసి అయితే ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకొక 8 kilometers ఉంది. మీకు ఇక్కడ నుండి వ్యూ చూపిస్తా చూడండి. ఓ ఏమన్నా చల్లగా అయిపోయింది. ఆ చేతులు మొత్తం జామ్ అయిపోయినాయి మాయి. మేము ఇప్పుడు అక్కడిక్కడికెళ్ళో వచ్చినాము. ఒక మంచి డ్రోన్ షాట్ కూడా ఎగరేసిన. అది ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు, ఫుటేజ్ చూస్తేనే తెలుస్తుంది. ఇంకొక ఎంత 8 kilometers ఉంది. 40 kilometers 40 minutes చూపిస్తుంది 8 kilometersకి. ఫుల్ ట్రాఫిక్ జాము, చేతులు అన్నీ జామ్ అయిపోయినాయి. ఇంకెక్కువ లేట్ చేయకుండా ఇక్కడికి వెళ్ళిపోతాం. ఈ వర్షం వల్ల మాకు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇంకా 40 minutes అంటే 4:45 అవుతుంది. ఇంకా ఎక్కడ ఆగేది లేదు కాబట్టి జల్దీ కొట్టేస్తాం ఒక ½ hourలో.
మన స్టే దగ్గర నుండి అయితే స్టే అంటున్నా సారీ, ఒక చిన్న బ్రేక్ తీసుకొని అక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది, ఎగ్జాక్ట్ 8.1 ఉంది. 40 మినిట్స్ టైం చూపిస్తుంది. ముందు ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుంది. ఇగో ఈడ ఇందాక ఒకటి పడ్డట్టు ఈ పట్టిల కాడ ఈ కొంచెం ఇది ఉంది, ప్రాబ్లమేటిక్ ఉంది. ఆడ అటు ఇటు ఉంది కదా బండి, కొంచెం అటు ఇటు అయినా స్లిప్ అయి కింద పడుతుంది. చేయికి గ్లౌజెస్ వేసేసుకున్నా ఎందుకంటే చేతులు స్పర్శ మొత్తం బీకింది. చాలా డేంజర్ ఉన్నాయి ఆ పట్రీలు. కొంచెం ఇందాక నేను కూడా స్లిప్ అయినా, అసలు అప్పటికించి గోప్రో పెట్టలేదు ఎందుకంటే కంటిన్యూస్లో వర్షం పడుతూనే ఉన్నది. రే చూసి రండి రా అయ్యా, డ్రైవర్లు కూడా చాలా డేంజర్గా నడుపుతారు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత టైం చూపిస్తుందని చెప్పి. నేను కార్తీ పెట్టినా కదా, మొత్తం మొత్తం జామ్ అయిపోయింది. కొన్ని బండ్లు పంపిస్తారు, కొన్ని ఆపిర్రు, మొత్తం జామ్ ప్యాక్. ఎటు వాళ్ళు కూడా అర్థమవుతలేదు. సాయి ముందు పోయిన తర్వాత ఆపుకో, ఖాళీ జాగలా. ఖాళీ జాగా కనిపిస్తే ఆపుకోరా, ముందు ఖాళీ జాగా కనిపిస్తే ఆపుకో. ఖాళీ జాగా, మనం ఎటు పోవాలో తెలుస్తలేదు, మ్యాప్ పెట్టాలి. మొత్తం జామ్ అయిపోయింది. దగ్గర దగ్గర 6 కిలోమీటర్స్ మొత్తం ప్యాక్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని వెహికల్స్ పంపిస్తారు, కొన్ని వెహికల్స్ ఆపుతున్నారు. 6.5 hours later. ఇదేదో మానిస్ట్రీ ఉన్నట్టుంది. చూడరు ఈ అమ్మ, ట్రాఫిక్ వల్ల ఇంత లేట్ అయింది మాకు. అసలు టూ మచ్ అంటే టూ మచ్ క్రౌడ్, ఎంత క్రౌడ్ అంటే పిచ్చి లేచిపోయింది మాకు. ఇంకా 400 మీటర్స్ ఉంది ఇల్లు మా హోమ్ స్టే. అంటే డ్రైవ్ బాగా అనిపించింది కానీ ఇక పైకి వచ్చిన తర్వాత డార్జిలింగ్లో సుక్కలు కనిపించినాయి. సుక్కలు అంటే అంత ఇంత కాదు, ఒక రేంజ్లో సుక్కలు కనిపించినాయి. 300 మీటర్స్కి కూడా ఇంత టైం పడుతుంది. 300 వచ్చేసినాం. 300 మీటర్స్, 300 మీటర్స్. ఆగు, రైట్ సైడ్లోనే ఇల్లు ఉంటుంది. అరే మళ్ళీ వచ్చిందిరా, మెల్లబోరా. ఈ అమ్మ, ఇది ఈ రైల్వే పట్టీలు ఎంత డేంజర్ ఉన్నాయి. పైకించి వర్షం పడ్డది కదా, చాలా చాలా డేంజర్ ఉన్నాయి. 200 మీటర్స్. రెండు ఏం చేసుకోవాలా? వెల్కమ్ బ్యాక్ అగైన్. సుక్కలు కనిపించినాయి మాకు. టైం వచ్చేసి 6 అవుతుంది. మేము చెక్ఇన్ చేసే లోపల 6 అయ్యింది. 3 కిలోమీటర్స్కి 30 మినిట్స్ అయితే డిస్టెన్స్ ఉండే. అసలు ఎట్లెట్లనో అయింది, ఎట్లో అట్లా. లాస్ట్కి ఒక హోమ్ స్టే అయితే బుక్ చేసినాం. ఇదే హోమ్ స్టే. మీకు ఇడికెళ్ళి ఇప్పుడు ఏం వ్యూ కనిపించదు కానీ ఒక వ్యూ చూపిస్తా. ఇప్పటికైతే మార్నింగ్ ఇడికెళ్ళి కంచన్గంగా, అగర్ సన్ వస్తే కంచన్గంగా కనిపిస్తుంది. ఇడికెళ్ళి చూడు, మొత్తం డార్జిలింగ్. ఇక మనకు మార్నింగే తెలుస్తుంది. సన్ వస్తే కంచన్గంగా కనిపిస్తుంది, లేదంటే మన బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇంకా రేపు ఏం చేయాలి ఏంది అని మేము ఏం డిసైడ్ చేసుకోలేదు. అవన్నీ
అవన్నీ రేపే డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడైతే దాని ఫ్రెష్ అయిపోయి అట్లా బయటికి అయితే వస్తాం. వీడియో చేస్తానో లేదో తెలియదు, కానీ అగర్ చేస్తే వీడియో వేస్తా, లేదంటే ఇదే లాస్ట్ వీడియో. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బయటికి పోదాం అనుకున్నాం కానీ ఫుల్ వర్షం పడుతుంది. మీరు చూపిస్తాగండి ఎంత వర్షం పడుతుంది. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉన్నది అప్పటికెంచి. ఇక్కడ చీకటి ఉంది కాబట్టి ఏం కనిపిస్తలేదు, అసలు ఏడికి పోకుండా అయిపోయింది.